చూడండి మిత్రమా, గాలిదుమ్మకి మా ఇల్లంతా, మా వాతావరణం అంతా ఎట్లా, ఈ పెరడంతా ఎట్లా అయిపోయింది చూడండి. మొత్తం ఆకులతో ఎక్కడ చెత్త అక్కడ పడిపోయింది చూడండి మిత్రమా. ఇంకా కూడా అంటూనే ఉంది, వర్షం వస్తుంది, పెద్ద వర్షం వస్తుందేమో అనుకుంటున్నాము. చూడాలి. ఇదిగో మా గడ్డి వాళ్ళు చూడండి, మొన్న కప్పిన పట్టా కాదు, మరలా వేరే పట్టా కూడా కప్పాము. ఎందుకంటే ఎండాకాలం గడ్డి తడిచిపోతే చేదొస్తే గొడ్లు తినవు మిత్రమా. అందుకని పొద్దున్నే నేను కప్పాను, ఎందుకంటే ముందు జాగ్రత్తగా కప్పాను. అది నాకు ఉపయోగపడింది మిత్రమా. చూడండి ఎలా చెట్లు ఊగుతున్నాయి చూడండి మిత్రమా. మెరుపులు ఉరుములు ఎలా వస్తున్నాయి చూడండి మిత్రమా. ఇటు సైడ్ చూడండి, బాగా మబ్బు ఉంది, నల్లటి మబ్బు వేసి చినుకులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇదిగో చూడండి, చినుకులు పడుతూనే ఉన్నాయి. మరి అటు ముందు వైపు చూస్తేనేమో వర్షం లేదు, ఇటువైపు చూస్తేనేమో వర్షం బాగా ఉంది. చినుకులు, పెద్ద పెద్ద చినుకులు స్టార్ట్ అయ్యాయి మిత్రమా. చూడండి, ఇదంతా మబ్బు, కారు మబ్బులు కమ్మాయి, వర్షం పడుతుంది. గాలి చూడండి, గాలి చూడండి. ఆహా, ఇదిగోండి మిత్రమా, మా పల్లెటూరు అంతా చల్లబడిపోయి హాయిగా ఉంది మిత్రమా. ప్రతి వాళ్ళు కూడా చక్కగా గాలి పీల్చుకుంటున్నారు. చిక్కులు పడుతున్నాయి మిత్రమా. చూడండి చూడండి చూడండి. ఈ వర్షానికైతే మిత్రమా మా ఊర్లో అయితే పంట పొలాలన్నీ కోసేశారు, చక్కగా ధాన్యం ఇంటికి చేరింది. మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే కొంతమంది రైతులు ఇంకా కోయలేదు మిత్రమా, మిషన్లు దొరక్క పంట కోయలేదు. కొంతమంది ఏమో కోసి కళ్ళాల్లో కుప్ప వేసి దాని మీద పట్టాలు కప్పుంచారు మిత్రమా. రైతుల గురించి ఆలోచన చేస్తేనే కొంత బాధ అనిపిస్తుంది, కానీ వాతావరణం చల్లబడినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మిత్రమా. బాయ్. గాలితో ఉంది చూడండి, ఆకాశంలో అయితే ఉరుములు ఎలా వస్తున్నాయి చూడండి, మెరుపులు ఉరుములు, చినుకులు కూడా పడుతున్నాయి మిత్రమా. పల్లెటూరి ప్రకృతిని చూడండి మిత్రమా, వాటిలోని శబ్దాలను వినండి మిత్రమా. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మిత్రమా. బాయ్.